ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈరోజు ప్రతి స్థలంలో ప్రకటించబడుతున్నటువంటి 7 మాటలు బట్టి ఎంతోమంది ఆయన అభిషేకాన్ని పొందుకుంటారు. ఈరోజు మనుషులకు కాదు దేవునికే లోబడతారు. ఎప్పుడైతే ఆయన నోటి మాటను బట్టి జీవిస్తున్నామని తెలుసుకుంటారో మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం రీతిగా మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు గానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన జీవిస్తారని ప్రకటించబడుతున్నటువంటి ఆ మాటలను బట్టి ఎంతోమంది సంతోషిస్తూ ఉంటారు. కనుక ఆ జీవం గురించినటువంటి మాటలను బట్టి ప్రకటిస్తున్నటువంటి వారు అందరూ చెప్పారు. మేము దేవునికి భయపడాలా? మీకు భయపడాలా? దేవుని మాట వినాలా? మీ మాట వినాలా? మేము ఏదైతే కన్నవాటిని, విన్నవాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేమని వారు ప్రకటించారు. వారు అలా ప్రకటించడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? తిరుగువాడైనటువంటి పేతురు అనేటువంటి గొప్ప సేవకుని గురించి గాని ఆలోచన చేసినట్లయితే అతనిలోకి అంత ధైర్యం ఎలా వచ్చింది? లేఖనాల యొక్క శక్తి అతని జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి అతన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, మరి ఏ నామం వల్ల కూడా రక్షణ కలుగదు గానీ, ఆకాశం క్రింద మనుషులు ఇయ్యబడిన వారు ఏ నామం వల్ల రక్షణ పొందలేమని వారు బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక వారు ప్రకటిస్తున్నటువంటి విధానం బట్టి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. లోక సంబంధుల అధికారం అయితే ఓడిపోయింది. జీవం కలిగినటువంటి దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వారు ఎక్కడా కూడా ఆశీర్వాదం అందలేరు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 40వ వచనం నుంచి ప్రతిదినము దేవాలయంలోని ఇంటింటిని మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుండటి వారికి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ ఉదయకాలాన్ని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏడు మాట కూడా నువ్వు శ్రద్ధగా వినాలి. ఆ వింటుండగానే నువ్వు గొప్ప విడుదల పొందుకుంటావు. ఆయన కాల్చిన రక్తం ద్వారా నీకు గొప్ప విడుదలుంది. ఆయన సిలువలో ఒక్కొక్క మాట గురించి ఆయన ప్రయాసపడుతూ పలుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రతి మాట ఎంతోమందికి ఎంతో విడుదలనిచ్చింది. ఎంతోమంది విడుదల పొందుకున్నారు. ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట కొట్టివేయబడింది. సమాధానకరమైన సన్నిధి ప్రతి స్థలంలో అలుముకుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన నిజంగా దేవుని కుమారుడని హృదయంలో స్తుతించారు. కనుక రాజుల చేతనే నరుల చేతనే రక్షణ కలగదు గాని, వారిని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం లేదు గాని, సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని యొక్క రక్తము ఈనాటి వరకు కూడా అది పనిచేస్తూనే ఉంది. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో అనేక మంది ఆయన్ని సేవిస్తూనే ఉన్నారు. ఆయన కొరకు ఎంతోమంది సాక్షులున్నారు. వారైతే చెప్తారు, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేస్తావు. యెషయా 54వ అధ్యాయము 17వ వచనం. కనుక మీరు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ఆయనకి భయపడితే విడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు. ప్రతి విషయంలోనూ కూడా పోషించడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడానికి గాను ఈ దినాన ఆయన లేఖనాలు నువ్వు విను. నువ్వు ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రభువా ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ 7 మాటలు ప్రతి స్థలంలో ప్రకటించబడుతుండగా, ప్రతి స్థలంలోను ప్రకటించే అందరి మీద నీ అభిషేకం ఉంచి, వారు ప్రకటిస్తుండగా అనేక మంది విడుదల పొందుకున్నట్లుగా సహాయం దయచేసి, బలపరిచి, స్థిరపరిచి, కృపతో నింపి నడిపించమని, నీ శాశ్వతమైనటువంటి నాయన బలము వారి జీవితంలో చూడగలుగుటకు సహాయం చేయమని, యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.